స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 3000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా 2013లో ఆవిష్కరించబడింది. కానీ ఈ ప్రాజెక్టుపై చాలా నిరసనలు వచ్చాయి. ఇది పర్యాటక ఆవిష్కరణగా విఫలమైందా? ఈ ప్రాజెక్టుపై ప్రజల ఒపీనియన్ ఏంటి? ఈ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయింది? ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పదండి, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాజెక్టును మొదట 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 3 ఏళ్ల తరువాత అంటే 2013లో గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున విగ్రహ పనులు మొదలయ్యాయి. విగ్రహ నిర్మాణానికి అవసరమైన ఇనుముని సేకరించడం కోసం 2013లో ఐక్యత విగ్రహ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు తమ పాత వ్యవసాయ పరికరాలకు ఉపయోగించిన ఇనుముని సేకరించడం. ఇలా 109 టన్నుల ఇనుముని సేకరించారు. ఈ ఇనుము విగ్రహ పునాదిని తయారు చేయడానికి ఉపయోగించబడింది. 2013లో మొదలైన విగ్రహ పనులు 2018 నాటికి పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విగ్రహాన్ని ప్రారంభించారు. విగ్రహం ఎత్తు 597 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎత్తుగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిలిచింది. దీనికంటే ముందు చైనాలో ఉన్న బుద్ధుని విగ్రహం 469 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎత్తుగా ఉండేది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మించడానికి దాదాపుగా 3000 కోట్ల రూపాయలు ఖర్చయింది. కానీ ఇంత ఖర్చు చేసి విగ్రహాన్ని నిర్మించడం అవసరమా అనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. విగ్రహం నిర్మించడం కోసం నర్మదా నది ఒడ్డున 5000 ఎకరాల భూమిని తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఆదివాసీ ప్రజలు నివసిస్తూ ఉంటారు. వేలాది కుటుంబాలకు పునరావాసం లేకుండా చేసింది. ఆదివాసీ నాయకులు మాకు విగ్రహం కాదు కావలసింది, నీరు, విద్య, ఆరోగ్య సదుపాయాలు కావాలి. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అని ప్రశ్నించారు. వీడియో ఇక్కడ వరకు చూశారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకెంతో బూస్టప్ ఇస్తుంది. ఒక లైక్ చేయటం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అనేది మరికొందరికి రికమెండ్ అయ్యేలా చేస్తుంది. ప్లీజ్ దయచేసి వీడియోని ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. అలానే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక పదండి టాపిక్లోకి వెళ్దాం. భారతదేశంలో ఇంకా లక్షలాది మంది నిరుపేదలు ఉన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. భారతీయ రైళ్లు, ఆరోగ్య వ్యవస్థ, రోడ్లు, విద్య ఇలా ఇంకా ఎన్నో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఒక్క విగ్రహం కోసం ఇంత ఖర్చు చేసి విగ్రహాన్ని నిర్మించడం అవసరమా అనే ప్రశ్న ప్రజల్లో మొదలయ్యింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ప్రతిరోజు 15,000 నుండి 20,000 మంది పర్యాటకులు వస్తున్నారని అంచనా వేశారు. కానీ నిజానికి కొన్నేళ్ల తరువాత ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే విగ్రహం ఉన్న ప్రాంతం ప్రధాన నగరాల నుండి చాలా దూరం. అక్కడ ఇతర పర్యాటక ప్రాంతాలు ఏమీ లేవు. విగ్రహం తప్ప ఇంకోటేదీ లేదు. టికెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి వాటి కారణాల వల్ల చాలా మంది వెనుకంజ వేశారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విఫలమైందా అంటే దీన్ని మనం 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం భారతదేశంలో ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంత భారీ ఖర్చుతో కూడిన ప్రాజెక్ట్ అయినప్పటికీ ప్రజల జీవితాల్లో ప్రత్యేకమైన మార్పు చేయలేకపోయింది. విగ్రహ నిర్మాణ కోసం తీసుకున్న భూముల వల్ల స్థానిక ప్రజలు ఎంతగానో నష్టపోయారు. 2018 అక్టోబర్ 31న ప్రారంభించిన ఈ విగ్రహానికి 2023 అక్టోబర్ నాటికి సుమారుగా 400 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ గణాంకాలను ఆధారంగా తీసుకుంటే సగటున ఒక రోజుకి సుమారు 10,000 మంది సందర్శకులు వస్తున్నారు. టికెట్ ధర సుమారు 230 రూపాయలు ఉంటుంది. విగ్రహ నిర్మాణ ఖర్చు సుమారు 3,000 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఉన్న సగటు రోజువారీ ఆదాయం ప్రకారం విగ్రహానికి అయిన ఖర్చు మొత్తం తిరిగి రావటానికి సుమారుగా 35 సంవత్సరాల టైం పడుతుంది. అయితే భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ మరింత లాభాన్ని తెచ్చేలా మారుతుందా లేదా ఇది ఒక భారీ తప్పిదంగా మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. లాస్ట్ వీక్ అన్సాల్వ్ మిస్టరీస్ అని ఒక వీడియో చేశా. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ వీడియో కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి.